నేను చేతులతో, కాళ్ళతో, కనుల చూపులతో, శరీరముతో, తలంపులతో, నా దేహముతో చేసిన ప్రతి పాపపు కార్యం కొరకు ప్రాణాత్మ దేహాలు నశించి కృషించి బలహీనపడిన ఈ యొక్క పాపి కొరకు నా ప్రభువు, నా యేసయ్య ఆ సిలువ గొల్గొతా కల్వరి కొండ మీద కనబడుతున్నాడు. ఆయన్ని చూసుకుంటూ అలా నడుచుకుంటూ ఒక దినాన్ని కళ్ళు మూసి పరలోకానికి వెళ్ళి ఒక దినాన్ని ముద్దాడాలనేది నా ఆశ. ఈ ఆశ నీకుందా? ఇదేనండి ఆరాధన, నిజమైన ఆరాధన. యేసయ్యను మన కళ్ళ ముందు పెట్టుకోవడమే, లోకాన్ని విడిచి పరుగు పెట్టడమే అన్నాడు. నోక్ సింగ్ తీసుకున్న నిర్ణయము అదే. మై క్రాస్ ఐల్ క్యారీ టిల్ ఐ సీ జీసస్. ఎంత అద్భుతంగా ఉంది. నా సిలువ నేను మోస్తాను నా యేసును చూసే వరకు. మై క్రాస్ ఐల్ క్యారీ టిల్ ఐ సీ జీసస్. మై క్రాస్ ఐల్ క్యారీ టిల్ ఐ సీ జీసస్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నా సిలువను మోస్తాను యేసును చూసే వరకు. యేసును చూసే వరకు నా సిలువను మోస్తూ లోకంలో ముందుకు సాగిపోతాను. కుడివైపు శబ్దాలు వస్తాయి, ఎడంవైపు శబ్దాలు వస్తాయి, వెనక నుంచి శబ్దాలు వస్తాయి. నథింగ్ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ మూవింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ టువర్డ్స్ హెవెన్ అండ్ టువర్డ్స్ కానాన్. పరలోకం వైపు సాగిపోయే వరకు ఎవడు కుడివైపు, ఎడంవైపు, వెనక వైపు ఏది కూడా, ఏ పాపపు కార్యం కూడా, ఏ సాతాను కూడా, ఎవడు కూడా నన్ను ఆపడానికి వీల్లేదు. నేను ముందుకే. ఈ చిన్న ఆశ నీకుంటే దేవుడు నడిపిస్తాడు. చిన్న ఆశ నీలో ఉంటే దేవుడు నేను ఏం చేయగలడు? తప్పనిసరిగా నడిపించగలడు. కాబట్టి మన కనుల ముందు నీకు నాకు బిల్లీ గ్రహం ఒకసారి అన్నారు, వన్స్ యూ హ్యావ్ బీన్ టు ద క్రాస్ యూ విల్ నెవర్ బి ది సేమ్. ఒక్కసారి సిలువ దగ్గరికి వచ్చావంటే నువ్వు మరలా అదే వ్యక్తిగా ఉండవు. సిలువ దగ్గరికి వచ్చిన వ్యక్తి యొక్క జీవితాలు ఏమవుతాయి చెప్పండి? మారిపోతాయి. కరుణామయుడు, ప్రేమామయుడు, ప్రాణమిచ్చిన ప్రాణప్రియుని చూసినప్పుడు, నీ కొరకు రక్తము కార్చిన యేసయ్యను చూసినప్పుడు నీవు మరలా ఒకే విధంగా ఉండవు. వన్స్ యూ హ్యావ్ బీన్ టు ద క్రాస్ యూ విల్ నెవర్ బి ది సేమ్. ఒకసారి నువ్వు సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత మరలా నువ్వు అదే వ్యక్తిగా ఉండవు, మారిపోతావు. ఆ మారిన బ్రతుకుల్లో నుంచి పుట్టుకొచ్చేది ఏంటంటే ఆత్మతో సత్యముతో కూడిన యథార్థమైన ఆరాధన. పౌలుకి అదే దృష్టి. నా ముందు సిలువే ఉందయ్యా. ఓ గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమపెట్టాడు? లోకమా మిమ్మల్ని భ్రమపెట్టింది, ఆశలా మిమ్మల్ని భ్రమపెట్టాయి. ఏది మిమ్మల్ని భ్రమ పెడతా ఉంది? ఏది భ్రమ పెట్టడానికి వీల్లేదయ్యా. ఇదిగో మీ కనుల ఎదుట సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసును మీ కనుల ఎదుట మేమేం చేసాము? ప్రదర్శింపజేసాం.